అందరికీ జై భీమ్. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు. భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయులైన మనలో చాలా మందికి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి, జనవరి 26 రిపబ్లిక్ డేకి తేడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది అయినా మా వీడియో ద్వారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వీడియో ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అంటే అధికారం చేతులు మారిన రోజు. అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి మరి కొన్ని ఆధిపత్య కులాలకు అధికారం బదిలీ అయ్యింది. కానీ గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసుకుని, ప్రజాస్వామిక మరి సర్వసత్తాగా రాజ్యాంగాన్ని రాసుకుని, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అంటే బుద్ధుడి నాటి కాలంలో గణరాజ్యాలు ఏ విధంగా అయితే మరి విరసిల్లినియో అటువంటి గణరాజ్యాన్ని, భారతదేశ గణతంత్ర రాజ్యాన్ని మేము నిర్మించుకున్నామని ప్రపంచంలోకి మరి మనం ప్రవేశించడం జరిగింది. దీనికి ప్రధాన మరి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రిపబ్లిక్ డే రోజు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పటాన్ని పెట్టి ఆయనకి నివాళులు అర్పించాలి. ఎందుకనంటే ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన కృషి, ఆయన యొక్క మేధస్సును దేశానికి ఖర్చు పెట్టారు. కాబట్టే ఈరోజు మనందరం, భారతీయులందరం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మరి లింగపరమైన భేదం లేకుండా ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే కారణం ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఆయనకి పెన్నులు, పేపరు, పుస్తకాలు ఇచ్చారని మీరు అనుకుంటే మీరు పొరపడినట్టే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తుకి ప్రవేశించడానికి ఓ యుద్ధం చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబై నుంచి పోటీ చేస్తే ఆ రోజుల్లోనే 30,000 ఖర్చు పెట్టి మరి మన జాతీయ నాయకులు అనుకుంటున్న వారందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించడం జరిగింది. అటువంటి సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈనాటి బంగ్లాదేశ్ అనేటువంటి బంగ్లాదేశ్లో ఖుల్నా నియోజకవర్గం నుంచి జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఖుల్నా నియోజకవర్గం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు గెలిపించి రాజ్యాంగ పరిషత్తుకు పంపిస్తే కేవలం ఈ అంబేద్కర్ అనే ఈ మహానుభావుడిని గెలిపించినందుకు బంగ్లాదేశ్ని ఒక దేశంగా విడగొట్టడం జరిగింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వాల రాజ్యాంగం రాయడానికి. మరి ఏం జరిగి ఉంటుంది? అటువంటి సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పైగా అవమానించారు. ఏమని? నీవు గెలిచిన ఈ ఖుల్నా నియోజకవర్గం ఏదైతే ఉందో అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ అటువంటి తూర్పు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కాబట్టి పాకిస్తాన్కి నువ్వు రాజ్యాంగం రాసుకోమని హేళన చేశారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా రాజ్యాంగ పరిషత్తుకి పోటీ చేస్తే ఓడించారు. ఖుల్నా నియోజకవర్గం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైతే ఆ యొక్క నియోజకవర్గాన్ని దేశంగానే, రాష్ట్రంగానే ఒక దేశంగా విడగొట్టేశారు. మరి ఇటువంటి సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవకాశం ఎలా వచ్చి ఉంటుంది? రాజ్యాంగం రాసే అవకాశం. ఇది అందరూ కూడా ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, గమనించాల్సిన విషయం. ఇటువంటి సమయంలో ఏం జరిగిందంటే, అసలు రాజ్యాంగ పరిషత్తుకి 388 మంది సభ్యులు ఉన్నారు. మొదట ముస్లిం లీగ్ కూడా గెలుపొందిన తర్వాత 388 మంది సభ్యులు ఉండడం జరిగింది. అయితే ఈ 388 మంది విగ్రహాలు లాంటి వారే. ఇటు ఎవరికి కూడా రాజ్యాంగం పట్ల అవగాహన కానీ, రాజ్యాంగంలో ఎటువంటి విషయాలు పొందుపరచాలనే అవగాహన కానీ అటువంటి ఏమీ లేకపోవడం వలన మరి వారందరికీ నాయకత్వం వహించిన ప్రెసిడెంట్ గారు మరి బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, వీరిలో ఎవరికి కూడా రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడం, మరి దాని వలన భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి ఒక మంచి స్కాలర్ని, మంచి రాజ్యాంగ నిపుణుని వెతకాలని చెప్పి నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సరోజినీ నాయుడు గారు ఇద్దరు బయలుదేరి ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలు తిరిగి ఎవరైతే ఈ రాజ్యాంగ నిపుణులు ఉంటారో వారిని వెతకడం ప్రారంభించారు. ఆ కార్యక్రమంలోనే మరి ఐరిష్ దేశానికి చెందినటువంటి సర్ ఐవర్ జెన్నింగ్స్ని భారతదేశం పిలిపించడం జరిగింది. భారతదేశం పిలిపించారు.
ఆయనకి ఉదయాన్నే మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టి అందరూ మన స్వాతంత్ర యోధులు అందరూ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి, సార్ ఐవర్ జెన్నిస్ గారు, మాకు మంచి రాజ్యాంగం రాయాలి, మీ గురించి మేము చాలా విచారణ చేస్తే మీరు రాసిన రాజ్యాంగాల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి, అటువంటి గొప్ప రాజ్యాంగ నిపుణులైన మీరు మా దేశానికి కూడా ఓ రాజ్యాంగాన్ని రాయాలి అని చెప్పినప్పుడు ఆయన చిరుమందహాసంతో చిన్నగా నవ్వి ఈ యొక్క రాజ్యాంగ కమిటీకి చెబుతూ ఉంటారు, నేను రాజ్యాంగాలు రాశాను అన్న మాట వాస్తవమే, అనేక దేశాలకు రాశానన్న మాట కూడా వాస్తవమే. అయితే నేను రాసే ప్రతి రాజ్యాంగానికి కావలసిన నోట్స్ ని ప్రత్యేకమైన ఫ్లైట్ లో భారతదేశం వచ్చి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర కూర్చుని నా యొక్క సందేహాలు, ఆయన సలహాలు తీసుకుని ఇటువంటి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అటువంటి మహానుభావుడు, అటువంటి ప్రపంచ మేధావి, అటువంటి పండితుడి యొక్క పుట్టిన దేశానికి నేను రాజ్యాంగం రాసేంత గొప్పవాడిని కాదు. ఆయన యొక్క పరిజ్ఞానం ముందు నా పరిణతి అనువంత మాత్రమే. ఆయన యొక్క పరిజ్ఞానం ముందు నా పరిణతి అనువంత మాత్రమే. కాబట్టి ఆయన పుట్టిన దేశానికి రాజ్యాంగం రాసేంత గొప్పవాడిని నేను కాదు అని సర్ ఐవర్ జెన్నింగ్స్ ఈ యొక్క నాయకులతో చెప్పినప్పుడు వారందరూ నివ్వెరపోతారు. పైగా నేను రాసిన రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే దానిలో రెండే తారతమ్యాలు ఉన్నాయి, వైషమ్యాలు రెండే ఉన్నాయి. ఒకటి పేదవారు, రెండు ధనికులు, లేదా వైట్ అండ్ బ్లాక్, తెలుపు నలుపు అనే ఈ తారతమ్యాలే ఉన్నాయి. కానీ భారతదేశంలో 6,756 కులాలు ఉన్నారు. వీరందరికీ కూడా రాజ్యాంగంలో న్యాయం చేయాలంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తప్ప ఇంకెవ్వరి వల్ల, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. నన్ను ఇక్కడి దాకా పిలిపించి మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టినందుకు ధన్యవాదాలు. మీరు డబ్బులు ఇస్తే మీరిచ్చిన ఫ్లైట్లో వెళ్తాను, ఇవ్వకపోతే నా డబ్బులతో నేనే వెళ్ళిపోతాను అని తన యొక్క అసమర్థత తాను ఆ విధంగా చెప్పినప్పుడు నివ్వెరపోయిన ఈ యొక్క రాజకీయ నాయకులు, ఈ యొక్క స్వాతంత్ర సమర యోధులందరూ కూడా వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ 388 మందిని ఒకసాట సమావేశపరిచి సర్ ఐవర్ జెన్నింగ్స్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన ఈ విధంగా మాకు గడ్డి పెట్టాడు, కాబట్టి తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే ఈ మహోన్నతమైన భారతీయుడికి ఆయన తప్ప ఎవరు రాజ్యాంగం రాసేంత నిపుణులు లేరని చెప్తున్నారు. కాబట్టి ఆయనకి తప్పనిసరిగా రాజ్యాంగ కమిటీలో ఆయనకి స్థానం ఇవ్వాలని చెప్పినప్పుడు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించారో అదే వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పోటీ చేపించి గెలిపించి పార్లమెంటులోకి, భారత రాజ్యాంగ పరిషత్తులోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తికి తలుపులు కాదు కదా కిటికీలు తీను అన్న ఆ గాంధీ పటేల్ మాటలను పక్కన పెట్టి గుమ్మం తన్నుకుంటూ వెళ్ళిపోయిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి సందర్భాన్ని ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాదన్నారో వారే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకెళ్లి రాజ్యాంగ పరిషత్తులో, పార్లమెంట్లో కూర్చోబెట్టడం అనేది ఆయన యొక్క మేధస్సుకి మాత్రమే చెల్లుతుంది. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసిన తర్వాత ఆయన చేసిన కృషి మచ్చ దేవేంద్ర అన్న గారు పాడతారు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన యొక్క నెత్తుటి చుక్కలను అక్షరాలుగా మార్చి రాత్రి పగలని తేడా తెలియకుండా తన యొక్క భవిష్యత్తుని, తన మేధస్సుని భారతదేశం యొక్క నిర్మాణంలో చెక్కిన మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కృషి వల్ల ఉంటాకి డ్రాఫ్టింగ్ సభ్యులు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆ యొక్క డ్రాఫ్టింగ్ దానిలో సహాయం చేసిన వారు ఎవరు లేరు. ఒకరు ఢిల్లీకి దూరం ఉందని, ఒకరు తన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయి చాలామందికి అవగాహన లేక ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. రాసిన తర్వాత నవంబర్ 26, 1949లో దాన్ని మనం ఆమోదించుకుని 1950 జనవరి 26 నుంచి కూడా మనం అమలుపరుచుకున్నాం. కాబట్టే ఈ యొక్క రిపబ్లిక్ డే, ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మొదటి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం యొక్క ఫొటోస్ కూడా నేను వీడియోలో ఇప్పుడు పెడతాను. ఈరోజు ఉన్న
యువత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ఒక త్యాగాన్ని, ఆయన మేధస్సుని గుర్తించి ఈ యొక్క రిపబ్లిక్ డేకి, స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15కి తేడా తెలుసుకుని మరి ఆ యొక్క మహానుభావుడి యొక్క చిత్రపటాన్ని పెట్టి ఈరోజు ప్రతి స్కూల్లోనూ, ప్రభుత్వ కార్యాలయంలో నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఆయన మేధస్సుని ఆయన కోసం కాకుండా, ఆయన కుటుంబం కోసం కాకుండా దేశ నిర్మాణానికి ఉపయోగించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి కీర్తి శ్లాఘించదగ్గది. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు నివాళులు అర్పించాలి. ఆయన యొక్క త్యాగం ఫలితమే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలు ఈ రోజున అధికారాన్ని మరి ఆస్వాదిస్తున్నారంటే, ఇటువంటి ఆడంబరమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మేధస్సు, ఆయన యొక్క రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ యొక్క లక్ష్యాలు పెట్టి వాటిని ఛేదించడానికి అనేకమైన ఆర్టికల్స్, అనేకమైన షెడ్యూల్స్ పెట్టి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జై భీమ్, జై భీమ్, జై భీమ్.